పులిందాపురానికి కళిందుడనే ఆయన గ్రామాధికారిగా వచ్చాడు. ఆయన అధికార దర్పం ఎక్కువ ఆయనకు. ఆయన తన పనివాడు వీరయ్యతో బయటకు వెళ్ళేటప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉండు, నేనెవరో తెలియని వారికి నా గురించి చెప్తూ ఉండు అన్నాడు. వీరయ్య ఆయనకు వినయంగా చేతులు జోడించి, అయ్యా, నాబోటి సామాన్యును ఎవరు గుర్తించరు, తమరు గ్రామాధికారి, తమ గురించి అందరికీ ఈ పాటికి తెలిసే ఉండాలి అన్నాడు. లేదురా, ఇంకా తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అని అన్నాడు కళిందుడు. కానీ తమరికి ఎవరు తెలిసారో ఎవరు తెలియని వారో నేనెలా తెలుసుకునేది అన్నాడు వీరయ్య. నేను తిరుగుతూ ఉంటే దండం పెట్టిన వారు నేనెవరో తెలిసినట్టు, దండం పెట్టని వారు నేనెవరో తెలియనట్టు అర్థమైందా అన్నాడు కళిందుడు. దాంతో కళిందుని బుద్ధి వీరయ్యకు తెలిసిపోయింది. వాడాయనతో బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ విషయం జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలామంది కళిందుని చూడగానే దండం పెట్టేవారు. దండం పెట్టని వారికి వీరయ్య కళిందుడు ఫలానా అని చెప్పగానే దండం పెట్టేవారు. ఎవరైనా అప్పుడు మర్చిపోతే వీరయ్య గ్రామాధికారి వెనక నిలబడి ఆ ఆసామికి దండం పెట్టమని సైగ చేసేవాడు. ఇలా బాగానే సాగింది. కానీ రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చింది. ఆయన గౌరవం ఎక్కువ, అతనికి తలపొగురు ఎక్కువ ఉందంటారు ప్రజలు. ఒకరోజు ఆయన కళిందుడు వీరయ్య ఎదురయ్యాడు. దండం పెట్టకుండా ముందుకు సాగిపోయాడు. ఆయనెవర్రా, నన్ను చూడలేదా, నేనెవరో తెలియదా అన్నాడు కళిందుడు కోపంగా. వీరయ్య సంగతి తెలిసిన అనవసరపు గొడవెందుకని, ఇంకా తమరు తెలియకుండా ఉంటుందా, బహుశా చూసి ఉండరు అన్నాడు వీరయ్య. కళిందుడు ఆ మాటలకు అంత తృప్తి అనిపించలేదు ఆయనకు. ఆయన వీరయ్యతో, పద ఆ విషయం తేల్చుకుందాం, ఆయన చేతనే దండం పెట్టించుకుంటే ఈరోజు నేను ముందుకు సాగుతా అన్నాడు. ఇద్దరు రుద్రయ్యను అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళారు. రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటి పండ్ల బేరం చేస్తూ ఉన్నాడు. వీరయ్య కళిందుడి అక్కడ చేరి తాము దుకాణం వద్ద ఆగారు. రుద్రయ్య వాళ్ళిద్దరిని ఏగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు. కళిందుడు వీరయ్య చెవిలో, నన్ను చూశాడారా, ఇంకా దండం పెట్టలేదేంది అంటూ గొడవ పెట్టాడు. బహుశా తమరేమో తెలియదులేండి, వీలు చూసుకొని పరిచయం చేస్తా అన్నాడు వీరయ్య నెమ్మదిగా. అప్పటికి తప్పించుకుందామని ఎదురుగా మనిషి పెట్టుకొని ఎప్పుడో అంటావేమిట్రా, ఇప్పుడే పరిచయం చెయ్యు అని కళిందుడు వీరయ్యను హెచ్చరించాడు. వీరయ్య రుద్రయ్యను పలకరించి కళిందుడెవరో చెప్పాడు. అలాగా, కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను, ఈయనే అన్నమాట, చూడడానికి బాగున్నాడు అని, అయ్యా విగ్రహ పుష్టి నైవేద్యం నష్టి అని, రూపం బాగుందంటే మాత్రం చాలదు, పాత గ్రామాధికారి, ఆరోగ్యం బాగాలేక మా పులిందాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ ఊరందరికీ ఆయనంటే ప్రాణం, తమరు ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కళిందుడు సలహా ఇచ్చాడు రుద్రయ్యకు. దండం పెట్టలేదు సరికదా, సలహా కూడా ఇచ్చేసరికి కళిందుడికి మరింత ఒళ్ళు మండింది. ఆయన వీరయ్యను హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు. వెంటనే వీరయ్య, అయ్యా, గ్రామాధికారిని మొదటిసారిగా చూస్తూ ఉన్నావు, దండం పెట్టరాదా అన్నాడు రుద్రయ్యతో. ఏమిటోరా, సమయానికి స్పృహించలేదు, ఆయనకు నా దండం యోగం లేదనుకో అంతే అన్నాడు రుద్రయ్య. స్ఫురించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య. రుద్రయ్య కోపంగా, ఆయన్ను చూసి గౌరవం పుట్టి దండం పెట్టాలి, కానీ నువ్వు చెప్పావని నేను దండం పెట్టను. ఇప్పుడు నీ మాట విని దండం పెట్టాననుకో, అప్పుడు నీ మాటను గౌరవించినట్టవుతుంది, ఆయనను కాదు అన్నాడు. అయితే ఏమంటారు, ఆయనే దండం పెట్టమని అడగాల మిమ్మల్ని అన్నాడు వీరయ్య. కళిందుడు వెనుక నుంచి గోకుతుంటే భరించలేక, ఇదిగో ఒరేయ్, చెప్తున్నాను విను, అడిగి దండం పెట్టించుకునేవాణ్ణి అడుక్కునేవాడు కూడా గౌరవించడు. ఆ ఇంకిత జ్ఞానం నీకు లేదేమో కానీ ఆయనకుందనే నా నమ్మకం అన్నాడు రుద్రయ్య. కళిందుడు చచ్చెంత అవమానమైంది, ఏం అనలేక ఊరుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలగజేసుకుని, ఎందుకొచ్చిందయ్యా, ఒక్క మనిషి గురించి పట్టించుకోకండి, ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి దేవుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టడు, ఆయన జోలికి వెళ్తే పరువు పోవడం తప్ప లాభమేముండదు అంటూ సరిద్ది చెప్పాడు. నేను గ్రామాధికారిని, నాకు దండం పెట్టాని వాళ్ళను
నష్టపోవాల్సిందే అంటూ కళిందుడు చిందులు తొక్కాడు. అయితే గ్రామాధికారి రుద్రయ్య గురించి కబురు చేస్తే ఆయన చాలా మంచివాడని, అందరికీ సహాయం చేస్తాడని, నీతి నిజాయితీకి ప్రాణం పెడతాడని, తప్పుడు చెయ్యడని తెలిసింది. రుద్రయ్యను వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కళిందుడు ఇంకో ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం సునందుడనే పేద రైతు రుద్రయ్యను కలుసుకుని, అయ్యా కళిందుడికి నేను కనబడినప్పుడల్లా దండం పెట్టేవాణ్ణి. ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దండం పెట్టలేదు అంతే. ఆయనకు వల్ల మాలిన కోపం వచ్చి నా పొలం పన్ను వాయిదా మీద వాయిదాలు కట్టాలని ఒప్పుకున్నాను. ఈరోజు మొత్తం పన్నంతా ఒకేసారి కట్టమంటున్నారు అని చెప్పాడు. అసలు సాటి మనిషికి రోజు ఎందుకు దండం పెట్టాలి? అలా అలవాటు చేస్తే ఇప్పుడు ఏం లాభం? నీ పన్ను డబ్బు నేను కడతాను. ఇక మీదట కళిందుడికి కనబడిన దండం పెట్టకు అన్నాడు రుద్రయ్య. అధికారికి దండం పెడితే తప్పేముంది బాబయ్య అన్నాడు సునందుడు. రోజు దండం పెట్టేవాడు ఒకరోజు దండం పెట్టడం మర్చిపోతే అది తప్పవుతుంది. రోజు దండం పెట్టనివాడు ఒకరోజు దండం పెడితే ఎంతో సంతోషం అవుతుంది. అధికారికి అవసరమైనప్పుడల్లా దండం పెట్టాలి. మిగతా దండాలను ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు, ప్రయోజనం ఉన్నప్పుడే దండం పెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా అన్నాడు రుద్రయ్య. సునందుడికి వార్త కళిందుడికి చెప్పేలోగే ఇంకా చాలామంది రుద్రయ్య ద్వారా తెలిసిపోయింది. దాంతో ఆ రోజు నుంచి ఊళ్ళో చాలామంది కళిందుడికి దండం పెట్టడం మానుకున్నారు. రోజు దండం పెట్టేవాడు ఒకరోజు పెట్టకపోతే కోపగించుకుంటాడని తెలిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కళిందుడు అనుకుంటే ఆ ఉపాయం ఇంకోలా బెడిసికొట్టింది. రుద్రయ్య మూలంగా తనకు ఊళ్ళో గౌరవం లేకుండా పోతుందని కళిందుడు బెంగపడ్డాడు. ఇలా ఉండగా రుద్రయ్య మనమడిని పాము కరిచింది. వాడు పెద్ద కేకలు వేశాడు. రుద్రయ్య కొడుకు వైద్యం కోసం పరిగెత్తాడు. ఈ సంగతి తెలిసిన కళిందుడు నాకు పాము మంత్రం వచ్చు, ఈ రుద్రయ్యకు వచ్చి నాకు దండం పెడితే ఆ మంత్రం వేసి ఆయన ప్రాణాలు బ్రతికిస్తా అన్నాడు. ఇది విన్న రుద్రయ్య కళిందుడి ఇంటికి వెళ్ళలేదు. వైద్యుడు మందు పనిచేసి ఆయన మనవడు బతికి బట్ట కట్టాడు. అయితే అందరూ రుద్రయ్య మొండితనానికి చిరాకు పడ్డారు. కొద్ది రోజులకు గడిచాక రుద్రయ్య పాలేరు పాము కరిచింది. వాడు వెంటనే బాబు, నేను అబ్బాయి గారిని కరిచిన పాము చంపాను. దాని జతపాము పగపట్టి నన్ను కాటు వేసింది. మంత్రం వేస్తే నేను బతుకుతాను, లేకుంటే లేదు. తమరి పాలేరును కాబట్టి కళిందుడు నాకు మంత్రం వేయడు, నాకు కాలం మూడింది అంటూ ఏడవసాగాడు. కళిందుడిని నేను తీసుకుని వస్తా, నువ్వేడవకు, ఈలోగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చజెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య. అక్కడ కళిందుడు వీరయ్యతో ఊసలాడుతుంటే రుద్రయ్య ఆయనకు 2 చేతులు జోడించి దండం పెట్టి జరిగిందంతా చెప్పి, తమరు వచ్చి మంత్రం వేస్తే నా పాలేరు బతుకుతారు అని చెప్పాడు. కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దండం పెడతా అన్నాడు. కళిందుడు తెల్లబోయాడు. అంతలో కంగారు పడుతూ, మీ చేత దండం పెట్టించుకోవాలని పట్టుదల కొద్దీ అలా అన్నాను, కానీ నాకు నిజంగా పాము మంత్రం తెలియదు అన్నాడు. రుద్రయ్య నవ్వి, అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను. ఇప్పుడు నా పాలేరు కరిచింది పగబట్టిన పాము కాదు, దానికి విషం కూడా ఎక్కదు. మధ్య మధ్య ఏడవడం తప్ప చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే వాడు పాము మంత్రం నమ్ముతున్నాడు. తమరు మంత్రం వేయకపోతే వాడు నమ్మకం వాడి ప్రాణం తీస్తుంది. తమరు మంత్రం రాదని చెప్పకండి, వచ్చిన మంత్రాన్ని వేయండి చాలు అన్నాడు. కళిందుడాయన చెప్పినట్లు చేశాడు. రుద్రయ్య పాలేరుకు ప్రమాదం తప్పింది. అయితే చిత్రంగా ఆ రోజు నుంచి కళిందుడు రుద్రయ్య దండం పెట్టబోతే వారించడమే కాక కనిపించినప్పుడల్లా తానే ఆయనకు దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు.